రిస్ట్రిక్షన్ ఎంజైమ్లు. సాధారణంగా వైరస్లు సులువుగా బ్యాక్టీరియాలలోనికి చేరి వాటిని నాశనము చేయుట వీటి యొక్క ప్రత్యేక లక్షణము. తర్వాత ఈ బ్యాక్టీరియాలు తమలోనికి చేరినటువంటి వైరస్ల బారి నుండి రక్షించుకొనుటకు తమ శరీరంలో ఒక రక్షణ యంత్రాంగంను తయారు చేసుకొనును. బ్యాక్టీరియాలలో ఏర్పడు ఈ రక్షణ యంత్రాంగమునే రిస్ట్రిక్షన్ రూపాంతర విధానము అందురు. ఈ రిస్ట్రిక్షన్ విధానంలో ముఖ్యంగా రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు అనే ఎంజైములు ఉండును. అన్ని రకాల బ్యాక్టీరియాలలో కలిపి ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్లు దాదాపు ఒక 200 వరకు ఏర్పడి ఉండును. కొన్ని రకాల బ్యాక్టీరియాలో రిస్ట్రిక్షన్ ఎంజైమ్లతో పాటు మిథైలేజ్ ఎంజైములు కూడా కలిసి ఉండును. ప్రతి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ యొక్క విధి డిఎన్ఏను ఒక నిర్దిష్ట స్థానంలో ఛేదించుట అనగా కట్ చేయుట. బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ఈ రిస్ట్రిక్షన్ ఎంజైములు ఒక నిర్దిష్ట స్థానం వద్ద డిఎన్ఏ అణువును ఛేదించి అనేక డిఎన్ఏ ముక్కలను పొందవచ్చు. ఈ విధంగా ఏర్పడిన డిఎన్ఏ ముక్కల పొడవు 4 నుంచి 8 బేస్ పేర్స్ కలిగి ఉండును. ఈ రిస్ట్రిక్షన్ ఉదాహరణకు ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ను ఈ కోలై నుంచి ఏర్పడితే వాటినన్నిటినీ ECOR1 అని, HPA1 నుంచి ఏర్పడిన వాటినన్నిటినీ హీమోఫిలస్ ఫెరా ఇన్ఫ్లుయెంజాతో పిలుస్తారు. రిస్ట్రిక్షన్ ఎంజైమ్ను సాధారణంగా 4 రకాలుగా వర్గీకరించారు. అవి టైప్ 1 రిస్ట్రిక్షన్ ఎంజైమ్లు, టైప్ 2 రకపు రిస్ట్రిక్షన్ ఎంజైమ్లు, టైప్ 3 రకపు రిస్ట్రిక్షన్ ఎంజైమ్లు, టైప్ 4 రకపు రిస్ట్రిక్షన్ ఎంజైమ్లు. ఈ రిస్ట్రిక్షన్ 1 రకపు ఎంజైములనే టైప్ 1 రకపు రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు అని కూడా అందరు. ఇవి కొంత క్లిష్ట నిర్మాణమును కలిగి ఉంటాయి. అంటే డిఎన్ఏ సీక్వెన్స్లు 15 బేస్ పెయిర్ పొడవును మాత్రమే ఛేదించును. ఉదాహరణ ECOK, ECOP. టైప్ 2 రకపు రిస్ట్రిక్షన్ ఎంజైమ్లు. ఇవి చాలా స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఎక్కడైతే డిఎన్ఏ ముక్కను ఛేదించగలవో ఆ ప్రాంతంలోనే వాటిని ఛేదించును. ఇవి సౌష్టవ ఆకృతిలో ఉండును. ఇవి దాదాపుగా 350 రకాలు రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ టైప్ 2 రకపు ఎంజైములు ఉన్నవి. వీటిలో మెగ్నీషియం అయాన్ల సహాయం కూడా అవసరమవుతుంది. ఇందులో మిథైలేజ్ ఎంజైమ్ మరియు ఎండోన్యూక్లియేజ్లు రెండూ కలిసి డిఎన్ఏ ముక్కలను ఛేదించగలవు. టైప్ 3 రకపు రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్లు. ఇవి 1 మరియు టైప్ 2 రకానికి మధ్యస్థంగా ఉండును. ఇవి డిఎన్ఏ ఖండితాన్ని వాటి యొక్క ఛేదన స్థానానికి దగ్గరగా విచ్ఛేదన చేయును. ఉదాహరణకు ECOP1, ECOP15. రకము 4 ఎండోన్యూక్లియేజ్లు. ఇవి రూపాంతరము చెందిన మిథైలేటెడ్ను విచ్ఛేదన కావించును.